హిట్ అవుతే మీకు ద ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ వస్తుందా? ప్లీజ్ విజయ్ దేవరకొండ గారు మన కరెక్షన్ నాట్ ద విజయ్ దేవరకొండ, ద ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ అనేది పక్కన ఉంటుంది, చిన్న లెటర్స్లో ఉంటుంది. ఇదే సో కమ్యూనికేషన్ తప్పవుతుంది. మేము టైటిల్ ముందు ఫ్యామిలీ స్టార్ అనుకొని తర్వాత సెంటెన్స్ ప్రకారము ఇది కరెక్ట్ కాదని డైరెక్టర్ ద ఫ్యామిలీ స్టార్ అడిగారు, అది చేశారు. పోస్టర్లో వాళ్ళు విజయ్ దేవరకొండ వేస్తే దా విజయ్ దేవరకొండ హైలైట్ చేస్తాను. కానీ ఇప్పుడు లెటర్ చూడండి, విజయ్ దేవరకొండ లెటర్ చిన్నగా ఉంటే దా ఫ్యామిలీ స్టార్ పక్కకి వెళ్ళిపోయింది, దా విజయ్ దేవరకొండ అన్న. సో ఇలాంటిదే నా భయం. విజయ్ హియర్ మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి. మిమ్మల్ని చూసిన వెంటనే ఆ సినిమా గుర్తొస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ వైబ్స్ బాగున్నాయి, చాలా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఆ సినిమా మీరు రీప్లేస్ చేస్తారా? సక్సెస్ వైబ్ అంటే ప్రొడ్యూసర్కి అండ్ మీకు ఆడియన్స్ అంటే కమర్షియల్ సక్సెస్ విత్ అనే క్యాలిక్యులేషన్లో గీతమానం డిడ్ వే బెటర్ దెన్ అర్జున్ రెడ్డి. బట్ స్టిల్ మీకు అర్జున్ రెడ్డి గుర్తుండిపోయింది ఎందుకంటే ఆ క్యారెక్టర్ రైటింగ్ అంత ఐకానిక్. హౌ ద క్యారెక్టర్ వాజ్ ప్రెజెంటెడ్, పర్ఫార్మ్, రిటన్, డైరెక్టెడ్ బై సందీప్, అంత ఐకానిక్ కాబట్టి అది గుర్తుండిపోయింది. ఇప్పుడు ఈ రోజు వరకు మనము నాగార్జున గారి గురించి మాట్లాడుతుంటే ఇంకా శివాని కోట్ చేస్తుంటాం, ఎందుకంటే అంత ఐకానిక్. ఆ తర్వాత ఎన్ని సక్సెస్ ఇచ్చినా, ఎంత పెద్ద సినిమాలు ఇచ్చినా కొన్ని అట్లా గుర్తుండిపోతాయి. అర్జున్ రెడ్డి అలాంటి క్యారెక్టర్. అండ్ మీరు చాలా మంచి డైరెక్టర్స్ని డెలివర్ చేశారు ఇండస్ట్రీ. రాహుల్ సంకృత్యాన్, తరుణ్ భాస్కర్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు, ఇలా చాలా మంచి డైరెక్టర్స్ ఇచ్చిన మీరు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నేను కొత్త డైరెక్టర్స్తో చేయలేకపోవచ్చు అని ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఇప్పుడు మీరు చేయకుండా అలాంటి మంచి డైరెక్టర్స్ మేము మిస్ అవుతాం కదా త్రూ విజయ్ దేవరకొండ. ఇప్పుడు కొత్త డైరెక్టర్లను కూడా నేను బ్లాక్ చేస్తే మన కొత్త యాక్టర్లతో ఎవరు చేస్తారు? వాళ్ళకి ఉంచాలి కదా స్పేస్. కొత్త డైరెక్టర్లు, ఉన్న డైరెక్టర్లు అందరినీ నేను బ్లాక్ చేసుకుంటూ కూర్చుంటే కొత్త యాక్టర్లకు ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పెద్ద యాక్టర్లు అప్పుడు ఈ డైరెక్టర్లని ఎంకరేజ్ చేయలేదు కాబట్టి నేను, తరుణ్, నేను, సందీప్ సినిమాలు చేశాను. ఇప్పుడు వాళ్ళంతా బిగ్ డైరెక్టర్లు అవుతున్నారు. సో let directors make movie with new actors, they will prove themselves to producers. వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇమీడియట్లీ ఇంకా నేను ఆ ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే వాళ్ళు సక్సెస్ హిట్ ఫిల్మ్ తీయాలని లేదు, ఒక సినిమా తీస్తే ఐ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు వర్క్ విత్. ఇప్పుడు మనము స్క్రిప్ట్ ఓకే చేసినప్పుడు ఒక సినాప్సిస్ అడుగుతాం, నరేషన్ అడుగుతాం, కొంతమందిని స్టోరీ బోర్డ్ చేయమంటాం, మ్యూజిక్ వింటాం. ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్టర్ సినిమాకి విజన్ ఇది అని అనుకొని లాక్ చేస్తాం. స్క్రిప్ట్ అడుగుతా ఏంటో అంటే దీస్ ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ కెన్ వర్క్ టుగెదర్. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఒక సినిమా చేస్తే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ డైరెక్టర్ ఎలాంటి విజువల్స్ చూస్తాడు, ఎలాంటి పోస్టర్స్ చూస్తుండు. బికాస్ ద లోడ్ ఆఫ్ బడ్జెట్స్ ఆన్ మై మూవీ ఆర్ నాట్ స్మాల్. ఇప్పుడు పెళ్లి చూపులు 60 lakhs చేసినాం, ఎట్లనో అట్లా ప్రమోట్ చేసి సినిమా బాగుంటే రికవర్ చేయొచ్చు. ఇప్పుడు బడ్జెట్స్ ఎంత హ్యూజ్ అయినాయంటే ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద బయర్స్, టు ద ప్రొడ్యూసర్స్. నేను ఒక సినిమా ఓకే చేసిన అంటే చాలామంది దాంట్లో దిగుతారు. సో ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మై చాయిస్ బేసిక్స్ ఆర్ రైట్ అట్లీస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ ద ఇన్ఫర్మేషన్. ఆ రోజు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో నేను తీసుకున్న డెసిషన్ మంచి డెసిషన్ అయినా నాకు అంటే దానికి ఎంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటే అంత బెటర్.